హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విన్ అద్విన్ బ్లాగ్స్. నేను మమత అండి. నేనైతే మొన్న ఒక వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చూపించాను కదా షార్ట్లో, అది ఇప్పుడు లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను. ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసి బాగా హీట్ అయిన తర్వాతకి బిర్యానీ ఆకు ఉంటుంది కదా, వాటిని వేసుకోవాలి. నెక్స్ట్ లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, ఈ మూడింటిని యాడ్ చేసి నెక్స్ట్ పచ్చిమిర్చిని, ఆనియన్ కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం డీప్ ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఆవాలు అండ్ జీలకర్ర, ఇది ఉంటుంది కదండి షాజీరా అని, అది ఉంటే అది వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఇంకా మినప్పప్పు, మనకు ఫ్లేవర్ బాగా ఉండాలి, టేస్ట్ బాగుండాలంటే మినప్పప్పు కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మినప్పప్పు యాడ్ చేసిన తర్వాత 10-12 కాజును కూడా యాడ్ చేయండి. అందులోనే 1 కప్ క్యారెట్, 1 కప్ పొటాటో చిన్న చిన్న ముక్కలుగా చేసి దీంట్లోనే బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేయాలన్నమాట. కరివేపాకు యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేయాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేయడం వల్ల పొటాటో, క్యారెట్ అనేది తొందరగా ఉడుకుతుంది అన్నమాట. ఇది ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం రైస్ ఉంటుంది కదా, వేడివేడితో అయితే అసలు చేయకూడదు, బాగా చల్లార్చిన తర్వాత చేయాలి. ఇంకా ఇది ఫ్రై అయిన దాంట్లో మన టేస్ట్కి తగ్గట్టు కారపొడిని యాడ్ చేసి చల్లార్చిన రైస్ని అందులో వేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా లెమన్ జ్యూస్ టేస్ట్కు మనం ఫస్ట్ కొద్దిగా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని కొద్దిగా వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. అన్నీ మిక్స్ చేస్తే అయిపోతుంది. ఇంతే అండి, చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.